మీరు ఒక్కరేనా అబ్బాయి మీ మదర్ కి? ఇంకా మీ తోడబుట్టాడు మేడం కొడుకుని. ఒక కొడుకు. ఆడపిల్లలు ఉన్నారా? 2 కూతుర్లలో ఒక కూతురు చనిపోయింది, మ్యారేజ్ అయ్యి. ఒక ఆవిడ ఉంది. ఒక ఆమె ఉంది, పెద్ద ఆమె. మీ అమ్మగారు మీరు అందరు కలిసే ఉంటున్నారా? నేను మా మమ్మీది, మన మమ్మీ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పటి నుంచి అక్కడనే ఉంటున్నా. ఇప్పుడు అక్కడ మా మమ్మీ వాళ్ళది మా తాతయ్య ఇల్లు రాసి ఇచ్చిండు అనమాట. ఇందులో గొడవ అవుతుంది, అక్కడనే ఉన్నా. ఇప్పుడు మా మమ్మీకి వచ్చే పాల్లో మేము ఉంటున్నాము. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను వైలెట్ పార్కింగ్ జాబ్ చేస్తాను. వైలెట్ పార్కింగ్ షాపింగ్ మాల్లో. షాపింగ్ మాల్. ఎంత జీతం వస్తుంది? 12,000 మేడం. మరి మీ భార్యని మీ కూతుర్ని మీరు ఎందుకు సరిగ్గా చూసుకోవట్లేదు? నేను చూడడం లేదు మేడం. నేను నా పేమెంట్ పడ్డప్పుడు 1 monthలో ఒకసారి డ్రింక్ తీసుకుంటా. ఆ డ్రింక్ తెచ్చుకున్నప్పుడు కావాలని కయ్యం పెట్టుకుంటా. కొట్టేటట్టు మాట్లాడతా, గలీజ్ మాటలు. ఆ మాటలు అంటే మా పడను. పైసలు ఉంటే మేడం తాగుడే మేడం. ఇంట్లో పిల్లకు బట్టలు లేవు, తల్లికి బట్టలు లేవు, ఇంట్లో ఏమి వస్తువు లేదని చూడడు మేడం. ఇంట్లో మేడం చీకట్ల పిల్లని పట్టుకొని ఉన్నా మేడం. ఆ ఎదురుగానే ఉన్నారు కదా. చీకట్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెండ్? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నెలకు 1000 రూపాయలు కడతా మేడం. 1000కు 2000 కట్టుకున్నా ఇంట్లోకి వెళ్తుంది, కొన్ని పైసలు పక్కకి వేయచ్చు, ఆడపిల్లని గండము అని చెప్తే మేడం జీతం రాగానే అక్కల ఇంటికి పోవడం, అక్క అమ్మ ముగ్గురు కలిసి తాగడం తినడం. మరి మేము ఎట్లా చీకట్లు ఉంటాం మేడం? కరెంట్ అయిన దొంగలు లెక్కన మేడం. పిల్లకు ఇంతంత టిఫిన్ అన్నం పెట్టుకొని పొద్దున పోయి వేరే వాళ్ళ ఇంటికాడ 9 గంటల దాకా ఉండి దొంగతనంగా మళ్ళీ ఇంటికి వచ్చి ఉండడం. ప్రతి ఇంట్లో కరెంట్ ఉన్నది, నీకు తెలియలేదా? అడుగుతున్నా ఇప్పుడు చెప్తున్నా కదా నేను. ఇప్పుడు ఇక్కడ అంటే నేను ఉండలేను. ఇప్పుడు మమ్మీకి ఎడతావద్దు బేగంపేటలో ఉంటుంది, అక్కడ ఉంటా. మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. ఇక్కడ కరెంట్ లేదంటున్నావు. అప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు మమ్మీ మీరు అడగలేరు కదా. ఇప్పుడు అడుగుతారు మమ్మీని. ఏమని అడుగుతారు? ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అడగలేరు. తీసుకొని చూసుకోవాలి. నువ్వు ఒకరింటికి పోయి ఉండేది నీ అమ్మిళ్ళే కదా. అది నాకు ముందు మీ అమ్మ వచ్చి ఉన్నది ఆ ఇంట్లో. నీ అమ్మ తర్వాత నేను వచ్చిన. నీ అమ్మ ఆడుండాలి, నీ అమ్మ అక్కడికి పోయి ఉండేది. నేను ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంటా అంటే నేను అక్కడ ఉంటా. ఇప్పుడు ఆమెకు వచ్చే దాంట్లో ఏది ఉన్నవి నాకే తగ్గుతుంది. అది ఇప్పుడు నేను చూడలేకపోతే నాకు ఏమి ఇవ్వలేదు మేడం. ఉన్నారు 2. ఆమె 2కి రాసిస్తా ఉంటుంది. ఎవరిద్దరికి రాసిస్తానంట? 2 అక్కలు ఉన్నారు. అలాగో ఎప్పుడో ఈమె మ్యారేజ్ కానప్పుడే చెప్పేసింది మమ్మీ. ఇప్పుడు మా పెద్ద అక్క మధ్యలో మ్యారేజ్ చేసుకున్నాక వచ్చిన నేను. వస్తే ఇట్లా సంగతి అంటే ఇట్లా పెళ్లి చేసుకున్నాక అంటే సరే ఇంట్లో ఉంటారా కేడతా వద్దా అని అన్నది. ఇప్పుడు ఇక్కడ రూమ్ ఉన్నది మాకు, ఈ రూమ్ లో ఉందాం. మమ్మీ అలా ఉంటుంది, మనం అలా ఉందాం. ఆడుండని అంటది. సో ప్రాబ్లం మీ వైఫ్ తోనే అంటారు, మీదేం తప్పలేదు. అదేం లేదు మేడం. ఆమె ఎట్లా చెప్పినా విన్నా మేడం. నేను 2 రోజులు ఇప్పటికి వింటా ఉంటున్నా నేను. ఆమె ఒక చుట్టం వద్దు, ఒక అక్క వద్దు, ఒక అమ్మ వద్దు. ఆమెను పట్టుకొని ఆమె ఎక్కడ పోతుంటే అక్కడ పోవాలంటది. నీ అమ్మను నీ అక్కను నేను ఎప్పుడు వద్దానులే, తాగకన్నా. అది ఓకే. డ్రింక్ బంద్ చేయమంటుంది కదా మేడం. డ్రింక్ బంద్ చేస్తాం, మమ్మీ దాన్ని ఉందాం. నువ్వు ఎన్న వండుకో. అయిపోయిందా మేడం? ఆమె మమ్మీ వద్దు, ఇవ్వలొద్దు. ఉంటే ఇద్దరం, లేకుంటే విడిపోదామని ఆమె ప్లాన్. అంటే మీ ఇద్దరు ఎక్కడ ఉండాలంటది ఆవిడ? కేడతావద్దు ఉండాలంట. మీరు ఆవిడ బాగా కొడతారా? తిడితే మాత్రం కొడతా మేడం. కొట్టనంటలే కదా. తిడితే నన్ను గలీజ్ మాటలు తిడితే కొడతా అంతే. కొడకంటే ఆ మాటలు మా మమ్మీ తిట్టినవి, నేను మా మమ్మీని బెదిరించిన కొట్టినవి. ఆ మాటలు అంటే నాకు కొట్టరాదు. మీరు పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళారు? ఆమెనే పట్టించింది మేడం. ఎన్నిసార్లు వెళ్ళారు? ఇప్పటికైతే నా పుట్టినప్పటి నుంచి అయితే ఒకసారి మా మమ్మీ పట్టించింది, తర్వాత ఈమెనే 4 సార్లు పట్టించింది. సో 4 సార్లు పోలీస్ స్టేషన్ లో కొట్టారా మిమ్మల్ని? కొట్టలే మేడం, బెదిరించి పంపించారు. ఒకసారి కొట్టారు. ఈమె టార్చర్ భరించలేకపోతున్నావు, మూవ్ అంటే వస్తున్నావు, మనకు అమ్మగారు ఇల్లు అనుకుంటున్నావు, అత్తగారు ఇల్లు అనుకుంటున్నావు, ఇది మళ్ళీ సార్ రాకుండా పోలీస్ స్టేషన్ కి. ఎట్లా అన్నారంట మేడము, నేను రోడ్డు మీద నన్ను కొట్టినా కూడా మేడం ఎవరితోనైనా మాట్లాడితే పక్క చుట్టుపక్కల వదినలతో ఎవరితో మాట్లాడినా అనుమానం, ఫోన్ వస్తే అనుమానం. నాకు అలవాటు లేవు కదా, అసలు లేకనే కదా చేసుకున్నందుకు ఇంట్లో పెట్టి ఉందామని చూసే మీరు రానంటుంది. 4 సార్లు లేకుంటే తీసుకొచ్చుకోవడం మేడం ఇంటికి. మేడం గల్లీలో ఆటోలో తీసుకొని వచ్చి ఇటు మాట్లాడు, ఆటోలో తీసుకొని వచ్చి నువ్వు అక్క బావ వాళ్ళ ఇంటికాడ ఆపుకొని నువ్వు ఆమెను నువ్వు ముందు వచ్చి ఆమె ఎందుకు వచ్చి ఇంట్లో లేదా, నీ బట్టలు విండలేదా? అట్లా చూసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆమె ఫోన్ చేసి ఇట్లా భార్యనని చెప్తుందని నేను ఒక రోజు బయట కూర్చుంటే మేము చూసినామని చెప్పిన వాళ్ళు. నిజం మేడం, నేను గొడవ కూడా పెట్టుకోలేదు. ఇక్కడ మా పాలలో మేడం మా పెద్దనాన్న, మా డాడీ వాళ్ళ పెద్దన్న కొడుకులు ఉన్నారు. ఇక్కడ మా చిన్ననాన్న ఉన్నాడు. వాళ్ళు ఉన్నాక నేను ఎట్లా తెచ్చుకోగలుగుతాను మేడం? వాళ్ళు చెప్పారు నాకు, వాళ్ళు ఉన్నాక వాళ్ళంటే వాళ్ళతో మాట్లాడదంటావు, నువ్వే వాళ్ళు చెప్పిరని అంటున్నావు. కాదు మేడం, వాళ్ళతో పాటు ఈయన వాళ్ళు కొట్టిరు మేడం. కొడితే కింద పడిపోతే ఇగో నటిస్తుంది, నా బట్టలు ఇప్పి కొట్టిరు మేడం. వీళ్ళందరూ కలిసి బట్టలు ఇప్పి కొట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి
ఇగో బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది సత్తరని పోతుంది అని పోలీసు వాళ్ళకి చెప్పాను సార్ వీళ్ళు పెండ్లమ్మని చూడకుండా కూడా వాళ్ళతో పాటు కలిసి కొట్టిండు మేడం గోతిక విసుకుతుంటే మేడం అది వచ్చి కూడా గోతిక విసుకు